Namaste, Dr. Bhavya, Senior Consultant and Sneha Homeopathy. See, the world's most leading problem అంటే మనకు ఉబకాయం, ఒబిసిటీ. సో అందరికీ ఒబిసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఒబిసిటీలో మనకు బేసిక్లీ ఒబిసిటీ అనేది మన లైఫ్ స్టైల్ నుంచి, మన ఆహార పద్ధతులతోటి, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, కరెక్ట్గా శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల, కొన్ని హార్మోనల్ చేంజెస్ లైక్ థైరాయిడ్, వీళ్ళ వల్ల మనకు కొంచెం ఒబిసిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అన్నీ మనము ఏం చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు డయట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డయట్లో మీరు ఒక్కొక్కరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పాటిస్తుంటారు, కీటో డయట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే ఎవరు ఏది చెప్తే అది పాటించడము జరుగుతూ ఉంటుంది. అలా చెయ్యక మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ బాడీ కాన్స్టిట్యూషన్ని చూసి మీకు ఒబిసిటీ విత్ డయాబెటీస్ ఉందా, ఒబిసిటీ విత్ థైరాయిడ్ ఉన్నారా, లేదా ఓన్లీ ఒబిసిటీకి మీకు మెడిసిన్స్ కావాలా, ఏజ్ మ్యాటర్స్. ఓకే, సో మీరు టీనేజ్ ఉన్నారా, అడల్ట్హుడ్ ఉన్నారా, ఓల్డ్ ఏజ్ ఉన్నారా, ఇవన్నీ చూసి డాక్టర్ పర్యవేక్షణలో మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా మీ ఉబకాయం అనేది మీరు తగ్గించుకోవచ్చు. సో డయట్కి వస్తే మనకు ఇంట్లో కొన్ని టిప్స్ అంటే కనుక అవుట్ సైడ్ ఫుడ్ అసలు తినకూడదు. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మీరు మెడిసిన్స్ వాడాలి. రెగ్యులర్గా మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది వీక్లీ 6 days కంపల్సరీ చేయాలి. దాంతోపాటు మీరు కొన్ని వాటర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, న్యూట్రిషన్స్ మెయింటైన్ చేయాలి. ఇవి చేశారంటే వెయిట్ లాస్ అనేది చూసుకోవచ్చు. ధన్యవాదాలు.